రూపాయి 2 రూపాయలు కాదు, వేలు లక్షలు కాదు, ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. ప్రజల సొత్తును అమ్ముకునే దుర్మార్గం. ప్రభుత్వ భూములను అడ్డికి పావుషేరు లెక్కన సంతార్పణ చేసే అరాచకం. ఎన్నని చెప్పమంటారు రేవంత్ సర్కారు అవినీతి బాగోతాలు. తెలంగాణ అంతటా భూముల్ని బుక్క పెడుతున్న బోచ్చమిది. ఖాళీ జాగా కనబడితే చాలు కన్నేస్తున్నది దండుపాల్యం మూట. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది అచ్చంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే. బంధువర్గానికి పలారంలా పంచిపెట్టడానికి హిల్ట్ పేరుతో ఒక గిల్ట్ పాలసీ తెచ్చిండు. పరిశ్రమల భూములు మింగేయడానికి పక్కా స్కెచ్ గీసిండు. పారిశ్రామిక వాడలనే నమ్ముకొని బతుకుతున్న వారిని ఊరవతలికి గంటేసే పథక రచన చేసిండు. మరి జనం ఊరుకుంటారా? ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. ఉన్న పలంగా పొమ్మంటే ఎక్కడికి పోవాలని సర్కారును నిలదీస్తున్నారు. హిల్ట్ అంటే బెల్ట్ తీసుడేనని హెచ్చరిస్తున్నారు జనం. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తగా హిల్ట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈ హిల్ట్ పాలసీ ద్వారా ఎవరికి ప్రైవేట్ వ్యక్తులకు భూములు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఎవరైతే నూతనంగా పారిశ్రామికలు పెట్టుకుంటామనుకున్నా కూడా వాళ్ళకి కొత్తగా ఇన్నోవేషన్కి కారణంగా, అంటే కొత్తగా ఇన్నోవేషన్ చేయాలి, తెలంగాణలో అభివృద్ధి ముందుండాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో వారికి భూములు కేటాయించి వాళ్ళకి పారిశ్రామికల కోసము నూతనంగా టెక్నాలజీ కోసం వాళ్ళకి ఇప్పటికే భూములు కేటాయించింది. ఇప్పుడు అవి ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మల్టీపర్పస్ యూస్ కింద వారి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలి, రియల్ ఎస్టేట్ దందాలు చేయాలి అంటూ కూడా ఇప్పటికే చేస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరినీ ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వారి నుండి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అనే దానిపైన కూడా పూర్తి డీటెయిల్గా గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం. మనతోని ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రదండి, ఏదైతే ప్రభుత్వము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఔటర్ రింగ్ రోడ్ పంపించాలని చేస్తుంది, ఇక్కడ మల్టీ యూస్ పర్పస్ కింద ఈ ల్యాండ్ అంతా ప్రభుత్వము వేలంపాట వేయాలనుకుంటుంది. దానికి మీరు ఏమంటారు సార్? ఇది వేలంపాట వేయాలంటే ఇంతకుముందు బాల్నగర్లో ఆమె 20 years పైన చూస్తున్నాం. బాల్నగర్లో కంపెనీ ఉంది, ఇలా ఐరన్ కంపెనీ ఉంటే ఐరన్ ఎంత పెట్టుకున్నాడు, అమ్ముకున్నాడు. తర్వాత కంపెనీ బాల్నగర్లో లేచిపోయినాయి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అది ఇది కాబట్టి లేచిపోయినాయి. ఆడ మిషనరీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎక్కడేమో కెమికల్ కంపెనీ ఉంది, మిషనరింగ్ ఉంది, తర్వాత ఈ పైప్ లైన్ అది ఇది కోట్లు ఖర్చు ఉంది. అది ఎక్కడి నుంచి లేపి ఆడ తీసుకొని పోవాలంటే వీళ్ళకి చిన్నగా చేసుకుంటా పెద్ద చేసి వచ్చారు. ఇప్పుడు నాకు ఎంత ముందు 18 సంవత్సరాల నుంచి నేను హెచ్ఎస్లో డ్యూటీ చేస్తున్నా. నాకు 5,000 జీతం ఉంటుంది. ఇప్పుడు 20,000 అయింది. 5,000 జీతం ఉండే అప్పుడు ఈ ప్లేసు ఒక 100 గజాలు అంటే 1,50,000 ఉండేది. ఇప్పుడు ఏమో 40 లక్షలు అయింది. అది మన ఉండి డెవలప్మెంట్ చేసి కంపెనీ పెరిగినాయి, అన్నీ పెరిగినాయి కాబట్టి దాన్ని బట్టి రేటు పెరిగిపోయినాయి. అయితే ఇప్పుడు ఇట్లాంటి కంపెనీలను, ఫ్యాక్టరీలను నమ్ముకొని చుట్టుపక్కల వాళ్ళంతా కార్మికులు అందరు నివాసం ఉంటున్నారు. వాళ్ళకు నల్ల కనెక్షను, నీళ్ళ కనెక్షను, డ్రైనేజ్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ రింగ్ రోడ్ అవతల పోమంటే మీరు పోతారా? రింగ్ రోడ్ అవతల పోవాలంటే ఎవరైనా ఉంటే మళ్ళీ అక్కడ ఇక్కడ ఎలా ఉన్నారు అక్కడ కూడా అలాగే వాళ్ళు చుట్టుపక్కల అంతా వాళ్ళు వీళ్ళు స్థలం కట్టుకొని అలా ఉంటాడు. అవి అన్నీ ఇస్తేనే పోతారు. లేబర్ కానీ డ్రైవర్ కానీ ఎవరైనా పోతారు. మరి మొత్తానికి ప్రభుత్వానికి ఏం చెప్తాం? మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తారో ఇది ఆయది కాదు, చేసేది కాదు పని. ఆయన చెప్తున్నాడు ఓకే, ప్లేస్ కొనేవాళ్ళు ఎవరు కొంటాడు? ఇప్పుడు మళ్ళీ రేటు పడిపోతుంది, ప్లేస్ రేటు. అప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయా? ఇప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అయింది. 10 సంవత్సరాల ముందు పెద్దగా లేవు, జిడిమెట్ల డెవలప్మెంట్ లేవు. బాల్నగర్లో ఉంది ఐరన్ కంపెనీ మొత్తం లేచిపోయి వచ్చింది, అడిగి జిడిమెట్ల వచ్చింది. మళ్ళీ ఇంకా ఇక్కడ లేపి అవతల ఇస్తే ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మరి ఎక్కడ వీళ్ళు స్థలం కొన్నారు, మీరు అమ్ముతాలంటే మరి మీ కొనేవాళ్ళు వాళ్ళు అమ్ముతారు కదా, కోట్లు. ఏం చెప్తావు రాష్ట్ర ప్రభుత్వానికి? రాష్ట్రపతి ఏం చేయాలంటే వ్యవస్థ కరెక్ట్గా ఉంటేనే పోయేది కంపెనీ. అందరికీ సెటిల్మెంట్ చేస్తేనే పోయేది. లేకపోతే సెటిల్మెంట్ చేయకపోతే ఎవరు పోరు, అది లేపడానికి ఛాన్సే లేదు. సార్ గవర్నమెంట్కు లాభం అది. ఇప్పుడు రోడ్డు మీద ఒక ఎకరం జాగు ఉందనుకోండి, ఒకప్పుడు 10 లక్షలు ఉండే, ₹1,00,00,000 అయింది. వాడు ₹1,00,00,000 వచ్చి ఇచ్చిపోతాడు. కొన్నోనికి నష్టమా, అమ్మినోనికి నష్టమా? రేపు పొద్దుగాల అమ్మినోడే నష్టపోతాడు.
ఇప్పుడు మీకేమైనా కార్యక్రమాలు ఫంక్షన్స్ కానీ బర్త్డేలు కానీ లేకపోతే భవిష్యత్ తరాలకైనా భూమి కూడా లేకుండా అమ్ముతా అంటే దాని గురించి ఏమన్నా? అది గవర్నమెంట్ పడిపోతుంది. ముందు రాగానే గవర్నమెంట్ అయితే పడిపోతుంది. అది లేని ఆలోచనలు పెట్టుకుంటే గవర్నమెంటు శ్రీమతి సోనియా గాంధీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆమె గవర్నమెంట్ కంపల్సరీ పడిపోతుంది. చివరి ఏం చెప్తారు గవర్నమెంట్కి ఒకటే కోరుకుంటున్నాం, మేము చెప్పాల్సింది ఒకటే పాయింట్, మీరు ఏదైనా ప్రజలకు చేయాలనుకున్న మంచి ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళకు మెయిన్ లో క్వాలిటీలో ఉన్న పబ్లిక్కు మీరు మంచిగా చూసుకోండి. ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ వచ్చి వస్తే మీకు గవర్నమెంట్ నిలబడుతుంది. ఉన్న భూములను గరీబులను పంపించి నేను ఎన్నో ఇచ్చేస్తా అంటే అది కుదరదు. అంతేగాని మా ప్రాపర్టీని మేము వేరే దగ్గర జాగిస్తాం, పుట్టి పెరిగిన జాగ వదిలేసి వెళ్ళిపో అంటే అది కుదరని పని. అది ప్రధానంగా ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇండస్ట్రీలు వచ్చినాయి, కానీ ఇప్పుడు అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నీ అమ్ముకుంటారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అమ్ముకుంటున్నట్టే ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉన్నది, అమ్ముతాడు గిరి పెడతాడు అది వేరే విషయం. ఇప్పుడు మా ప్రజలను ఎల్లగొట్టి వేరే దగ్గర ఇస్తా అంటే అది లెక్క కాదు కదా సార్. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అట్లా ఇచ్చే అవసరమే ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు ఉంటలేమా, నీళ్ళు వస్తలేవా, మా డ్యూటీలకు పోతలేరా, చేస్తలేరా? అరే దూరం ఎందుకు పోతాం సార్? మా ప్రాపర్టీ వదిలేసి వేరే దగ్గర ఎందుకు పోవాలి? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కు? మొత్తం ఇదంతా ఒక భూములు అమ్ముకునే స్కామ్లు ఉన్నారట. అరే స్కామ్లు అంటే అది గుర్తుపట్టండి, మీరు ఎవరు అమ్ముకుంటున్నారు అది చెప్పాలి. ఇప్పుడు పక్కకు చాయ్ బండి పెట్టుకున్నాడు, ఆయన దినమంతా కష్టపడతాడు, మీ ముందే ఇప్పుడు చాయ్ పోసేసి వచ్చిండు. ఇప్పుడు నువ్వు చాయ్ డబ్బా తీసే నేను అమ్ముతా అంటే ఊకుంటాడు ఆయన? రోజు కూలి పోదా? ఎన్నో తీసుకుపోయి ఊర్లలో తెస్తా అంటే అవుతుందా? అది లెక్క కాదు కదా సార్. నేను అనేది ఒకటే, గవర్నమెంట్కు వివరించి చెప్పాల్సిన పాయింట్ ఒకటే, ఎన్ని ప్రజలు కోట్ల ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు కావాలంటే ప్రభుత్వం నుంచి సహకరించండి. అంతేగాని మీరు ఇక్కడ ఉండి నేను బయటని తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే అది కుదరని పని. వేలం పాఠాలు వేసుకుంటా అది ఇది అని చెప్తున్నారు. అది వేసుకుంటే అది గవర్నమెంట్ తీసుకోమనండి. వేరే వాళ్ళని ప్రజలను పంపిస్తే మీకు ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చెప్పండి. మీరు అంతా కాదనుకుంటే రైతు బంధు ఇక పెంచుండి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేసిందో దాన్ని 20,000 వేయండి ఎకరానికి. సిటీలో ఉండేటోళ్ళు అవుటర్లో పోయి ఉండమంటే ఎలా ఉండగలుగుతారు? మీరే చెప్పండి ఒకసారి. ఎందుకంటే మేము ఉండేది ఇక్కడ బస్సులో, ఈ బస్సు నుంచి అమృతనగర్ తాండా అని ఉంది. ఇప్పుడు ఈ బస్సులో కొంతమందికి ఇల్లు వచ్చినాయి, కొంతమంది రాకుండా అట్లనే ఉన్నాం. మరి అది వచ్చినట్ల ప్రభుత్వంకి చెప్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ 90 నుంచి ఉన్నాం, 90 నుంచి అంటే మేము బాలనగర్లోనే ఉన్నాము. అప్పటి నుంచి అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు అందరు ఇండస్ట్రీలో వెళ్ళిపోతున్నాయి బయట. దాని గురించి కూడా కస్టమర్లు ఎవరు రావట్లేరు, చాలామంది అవుట్డోర్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు మా దుకాణం దగ్గర కూడా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా బిజినెస్ కూడా పడిపోయింది, ఏం లేదు. లాక్డౌన్ ముందు నాకు 14 బండ్లు ఉండేది, లారీలు. ఆ లాక్డౌన్ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి మొత్తం ఫైనాన్స్ వాళ్ళకు బండ్లు ఇచ్చేసిన, ఉన్నది రోడ్డు మీద బతుకున్నాం. ఇప్పుడు కొంత ఇండస్ట్రీలలో కూడా జర ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు తీయాలి అవి తీయాలి అన్నా కూడా. ఇప్పుడు ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ప్రభుత్వం మంచి చేయాలనే, లేదంటే ప్రభుత్వం పడిపోద్ది. దాని గురించే చెప్తున్నాము. భూమిలో అమ్ముకొని అంటే ఇప్పుడు అమ్ముకొని అయితే బయట పోలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆస్తి అమ్ముకున్నాం అనుకో, మేము బయట పోయి ఏడ కొనుక్కోవాలి? ఇప్పుడు ఆడ ₹1,00,00,000 ఎకరం అంటారు. ₹1,00,00,000 ఎకరంలో అయితే మేము చూడలేం కదా. అమ్మొద్దు, ఎందుకు అమ్ముతారు చెప్పండి? గవర్నమెంట్ ఏం పడిపోతుందా, లేకుంటే గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా? ట్యాక్స్ వస్తుంది, ఇండస్ట్రియల్ ట్యాక్స్ వస్తుంది, వెహికల్ ట్యాక్స్ వస్తున్నాయి, ఓవర్లోడ్ ట్యాక్స్ వస్తుంది, మళ్ళీ ఇసుక బండ్లు ట్యాక్స్ వస్తున్నాయి. అవన్నీ ఎడబెడుతురు. ఇసుక బండ్లు ట్యాక్స్ ఒక్కొక్క బకెట్ వేయడానికి 2,000 స్పాట్లో తీసుకుంటుర్రు. కాళేశ్వరం కానీ భద్రాచలం కానీ ప్రతి దగ్గర ఒక బకెట్ వేయడానికి 2,000 ఎక్స్ట్రా బకెట్ వేసుకోవాలంటే. అది కూడా ఓవర్లోడ్ గురించి ఆర్టీఓ వాళ్ళు కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు, మైనింగ్ వాళ్ళు. మరి ఎలా బతకాలి మేము? రేవంత్ రెడ్డికి కూడా చెప్తాం మంచిగా చేయాలని. ఇప్పుడు టీఆర్ఎస్ కొంతమంది చేసిర్రు, వాళ్ళు ఏమంటే 42 బ్రిడ్జిలు కట్టినామని చెప్పారు. 42 బ్రిడ్జిలు కట్టిర్రు, వాళ్ళు కూడా మంచిగానే చేసిర్రు. ఏంటంటే వీళ్ళు అప్పుల పాలా విన్నామని చెప్తున్నారు. అందరు మంచిగా చేయాలని మేము కూడా రేవంత్ రెడ్డి గారికి